మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11:30కు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించనున్నారు. అనంతరం జరిగే BSc భేటీలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏడాదిన్నరగా మరమ్మతులు నిర్వహించి పునర్నిర్మాణం చేసిన భవనంలోనే మండలి సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాల్టి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రసంగించేందుకు అవసరమైన సమాచారం అందించడం సహా సభలకు ఆహ్వానించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్, మండలి చైర్మన్ విడివిడిగా BSc సమావేశాలు నిర్వహిస్తారు. అందులో బడ్జెట్ సమావేశాలు ఎన్ని పని దినాలు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించారన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక పద్దు ప్రవేశపెడతారు. విజన్ 2047 లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెడతామని ఇప్పటికే భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వాస్తవిక పద్దు ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ వృధా వ్యయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అవసరమైన శాఖలకు నిధుల కేటాయింపులు పెంచే అంశంపైన చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాలు కావటం వల్ల ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక సమయం నిర్వహించే అవకాశం ఉన్నందున సభ లోపల బయట ప్రశాంత వాతావరణం ఉండేట్లు తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అనుకోని సంఘటనలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండలి, అసెంబ్లీ సమావేశాలు ఒక్కచోట జరుగుతున్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఇవాళ గవర్నర్, సీఎం చేతుల మీదుగా శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉన్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని సభాపతులు ఆదేశించారు. ఉభయ సభలు సజావుగా జరగడానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సమన్వయం కోసం ప్రతి శాఖ నుంచి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని శ్రీధర్ బాబు వివరించారు.